గౌరవనీయులు ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టారెడ్డికమ్మ గారు, శాసనమండలి సభ్యులు శ్రీ మధుసూదన్ గారు, అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, బుట్టా ఫౌండేషన్ అధ్యక్షులు గౌరవనీయులు నీలకంఠ గారు, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ ప్రఫుల్ గారు, అలాగే మహిళా జిల్లా అధ్యక్షురాలు శశికళ గారు, అలాగే వీరసేవ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రుద్రగౌడ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మండల పార్టీ కన్వీనర్లకు, మండల అధ్యక్షులకు, అలాగే జెడ్పీటీసీ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు శుభదినం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఉత్సవం. ఒక్కసారి ఆయనను గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. 108 కుయ్యి 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 అనే వస్తుందంటే గుర్తొచ్చే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రైతులందరూ కూడా బోర్డులు పెట్టుకొని ఉచిత కరెంటుతో పంటలు పండించుకుంటున్నారంటే గుర్తొచ్చే నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అదే కాకుండా మైనార్టీలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ 4% రిజర్వేషన్ ఇచ్చేటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరైతే పేద పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదవాలని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టి పేద పిల్లలకు ఉన్నత చదువులు చదివించడానికి కారణం ఎవరంటే రాజశేఖర రెడ్డి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని కార్యక్రమాలకు బ్రాండ్ ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అలాగే అమ్మఒడికి బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నాడు నేడుకు బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ సచివాలయం ద్వారా గ్రామ స్థాయికి పరిపాలన తీసుకొని వచ్చినారంటే బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు చాలా ఉన్నాయి, టైం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు చెప్పాలి కదా. 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బ్రాండ్లను మీరు చెప్పారు. ఉన్నాయి, జీరో లాగా ఉన్నాయి. మోసానికి బ్రాండ్ ఎవరంటే వెన్నుపోటుకు బ్రాండ్ ఎవరంటే వాళ్ళ నామం కూర్చున్నారు. వెన్నుపోటు బ్రాండ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. అలాగే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి వెన్నుపోటు పడిసిన బ్రాండ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అట్లా వాళ్ళ వైఎస్ కుటుంబం బ్రాండ్లు అవైతే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు ఇవి. ఎవరి బ్రాండ్లో వాళ్ళకు ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దలందరూ కూడా వివరించారు. చాలా కాలాతీతమైంది. ఈరోజు వాడు అన్నీ చేశానని చెప్తున్నాడు. మొత్తం ఇచ్చేసాను, ఏం లేవన్నాడు. ఇచ్చింది ఏంటంటే ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచి ఇచ్చినాడు. తల్లికి వందనం ఇచ్చినాడు, అది ఊరికి వెళ్ళారు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరం కలిసి పోరాడి ఇస్తావా చస్తావా ఇవ్వకుంటే నేను వదిలిపెట్టేది లేదు అని మనం రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి వెంటబడి నిద్ర లేకుండా చేస్తే
మనకు భయపడి తల్లి ఇవ్వదని ఇచ్చారు తప్ప ఆడవాళ్ళ మీద ప్రేమతో ఇవ్వలేదనేటువంటి విషయాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. అవునా కాదా చెప్పండి. మనం ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి ఎక్కువ పోరాటం చేశాం. అంతేకాదు ఈరోజు రైతులందరికీ 20,000 రైతు భరోసా ఇచ్చినా అంటారు. మీరందరూ ఉంటారు రైతుల మీ అకౌంట్లో 20,000 వచ్చినాయా? మరి వచ్చిన వాళ్ళన్న ఫ్రిడ్జ్లో వేసులు కొన్నారా? మరి మీ ఇంట్లో 18 సంవత్సరాల దాకా మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ 15,000 చొప్పున 18,000 ఇచ్చా ఉంటారు. ఇచ్చినారా? మరి ఆయన ఇచ్చినానని చెప్తున్నారు. మీ మహిళలందరూ కూడా ఎమ్మిగనూరు నుంచి విశాఖపట్నం, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఫ్రీ బస్సులో పోయేస్తారా? అది కూడా ఇచ్చారని చెప్పినారు. ఇవే కాదు, తర్వాత 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా 4,000 పింఛన్ ఇచ్చినారు. పోయిన సంవత్సరం అంతా కలిపి తలా 48,000 వచ్చింటారు. వచ్చినాయా? మరి ఆయన అన్ని ఇచ్చినా అని చెప్తున్నారు. అంటే వయసు మీద పడ్డం వల్ల మతిమరుపు ఎక్కువైందా, బుద్ధిమానం పెరిగిందా, లేకపోతే ప్రజలను మోసం చేయడానికి అన్ని ఇచ్చినారని చెప్తున్నారు. అందుకే లోకేష్ బాబు చెప్తా ఉంటారు, అయ్యా మీ నాయన మంచి డాక్టర్ని చూపించు, ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. ఇచ్చినారని చెప్పేదే కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ నాయకు మర్తపడింది అంటారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తే తాట తీస్తానంటారు. అంటే బెదిరింపు రాజకీయాలు చేశారనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీ బెదిరింపు రాజకీయాలు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉండేదంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అనేది గుర్తుంచుకోండి. 2012లో దేశం మొత్తం నాయకులందరూ కూడా ఏ నాయకులను చూస్తే భయపడేవాళ్ళు అటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఒంటరిగా పోరాటం చేసి 16 నెలలు జైలుకి వెళ్ళి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి గట్స్ ఉండేటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీ దాదాపు తప్పులకు ఎవరు కూడా భయపడే వాళ్ళు లేనటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో మీరు 10 మంది మీద కేసులు పెట్టి 4 జైలుకు పంపించి ఏదో సాధించినామని శునకానందం పొందుతున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా 10 మంది మీద కేసులు పెడితే 100 మంది ఒకసారి మేము సిద్ధంగా ఉన్నామని అటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు. ఒక భక్తిని నేలకేసుకుంటే ఎంత బలంగా వేస్తుంటావు, మీరు మా కార్యకర్తలు అట్లా ఎంత ఉంచాలనుకుంటే అంత ఉవ్వెత్తున ఉద్యమంలాగా లేచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెనుకడిగేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారంటే పరిపాలన చేయమనిచ్చినారు, కానీ రెడ్ బుక్ అని, ఎర్ర పుస్తకం అని, పచ్చ పుస్తకం అని బుక్కులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈరోజు లోకేష్ గారు ఎర్ర బుక్ ఓపెన్ చేశారన్నాడు. వాడి రాష్ట్రానికి అంత కలిసి ఎర్ర బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి ఎర్ర బుక్ తయారు చేయమని చెప్పినాడు. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారో, మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళను ఆ బుక్కులు ఎక్కేయండి. మన ప్రభుత్వం వస్తేనగా వాళ్ళందరికీ శంకరగిరి మాన్యాలు తప్పవనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నాను, రేపు పొద్దున ఇదే పరిస్థితి మీకు వస్తే మీ నాయకులు ఎవరు మీకు తోడుంటారు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు. మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. కాబట్టి గౌరవంగా ఉండడం నేర్చుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తా ఉన్నాను,
కొంతమంది పోలీసులు అందరూ చెప్పడం లేదు, ఒక 5% పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, మీ 5% వల్ల మొత్తం డిపార్ట్మెంట్ చెడ్డ వస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు పోలీసుల మీద గౌరవం ఉంది. ఒక 10 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ కలిసి మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ లా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీ లాఠీలకు తుపాకులకు భయపడి 50,000 మంది ప్రజలు మీకు భయపడలేదు. చట్టం మీద గౌరవం, మీ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో మీరు చెప్పినట్టు ఇట్టున్నారు తప్ప మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు విని ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారంటే మిమ్మల్ని కూడా లెక్క చేయరు. ప్రజలలో తిరుగుబాటు వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి పోలీసులు ఆ పరిస్థితి తీసుకొని రావద్దని కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒక విషయాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎక్కడైనా సరే మీ మీద కేసులు పెడితే, ఎక్కడైనా అనవసరంగా కేసులు పెడితే మీ తరఫున పోరాటం చేయడానికి ఇక్కడ రేణుకమ్మ గారు కానీ, జగన్ గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కానీ ఎప్పుడూ మీ వెంట ఉంటారు, మీకు తోడుగా ఉంటారని కూడా చెప్తున్నారు. వాళ్ళే కాదు అవసరమైతే జిల్లా పార్టీ తరఫున జిల్లా నుంచి మేమందరం కూడా, నేను కూడా వచ్చి అవసరమైతే మీ తరఫున రోడ్డు ఎక్కడానికైనా, పోలీస్ స్టేషన్లను ముట్టడించడానికైనా సరే వెనుకాడే పరిస్థితి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అర్ధరాత్రి కానీ మేమందరం మీకు తోడుగా ఉంటాం, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా కేసులు వచ్చినాయంటే ఇక్కడ ఎంఈఓ స్థాయి కోర్టులు అయితే రేణుకమ్మ గారు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు, మీకు లాయర్లను అరెస్ట్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది లేకుండా బెయిల్ గీలు తీసుకునేదానికి. అదే జిల్లా స్థాయిలో అయితే ఒక లీగల్ టీంను పెట్టాం. దాదాపు 10 మంది లాయర్లు పెట్టారు జిల్లా కోర్టులో పార్టీ తరఫున. ఎవరికి ఏమన్నా జిల్లా కోర్టులో అవసరమైనా కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా కోర్టులో మీ తరఫున పిటిషన్ వేసేదానికి కానీ, కోర్టులో మీ తరఫున పోరాటం చేసేదానికి జిల్లా స్థాయిలో లాయర్లను మీకు అందరు కూడా ఉచితంగా సేవలు ఇచ్చేదానికి మేము ఒక టీం తయారు చేసి పెట్టాము. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైనా హైకోర్టులో మీకు కావాలి న్యాయస్థానాలు కానీ న్యాయం కావాలంటే హైకోర్టులో కూడా మీ తరఫున కేసులు వేసేదానికి కానీ, మీ కేసుల తరఫున పోరాడేదానికి కానీ హైకోర్టుల తరఫున కూడా విజయవాడలో మన పార్టీ ఆఫీసులోనే ఒక పెద్ద లీగల్ టీంను పెట్టి హైకోర్టులో కూడా మన తరఫున పోరాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంను ఏర్పాటు చేశారు. కాబట్టి అన్ని స్థాయిలలో మీ తరఫున మీకు సహాయం అందించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరం భయపడాల్సిన అవసరం లేదు. రాబోయేది జగనన్న రాజ్యం అని కూడా మీకు గుర్తు చేస్తున్నారు. వాళ్ళలో ఇదే విధంగా మాకు 4 సంవత్సరాలు అనుకుంటున్నారు. పాపం అమాయకంగా ఉన్నారు. జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 27 నవంబర్ డిసెంబర్లో జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులు ఆల్రెడీ వీసాలు తీసుకున్నారు, పాస్పోర్ట్లు పెట్టుకున్నారు విదేశాలు పారిపోవడానికి. మరి ఇక్కడ వెళ్ళేటువంటి నాయకులు ఎవరికి పోతారో వాళ్ళ తిప్పలు గంటల పట్టు కూడా తీరవు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా చెప్తున్నాం. కాబట్టి మనం ఈరోజు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల దగ్గరికి పోవడానికి మనం కాళ్ళు ఎత్తుకొని గౌరవంగా పోగలుగుతాం. పోయి మీ ఇంటికి ఇచ్చాం, మీ ఇంటికి 4 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం, మీ ఇంటికి ఇన్ని రకాలుగా సేవలు అందించాం, అమ్మఒడి ఇచ్చాం, మీకు ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, అన్ని ఇచ్చినామని చెప్పుకునే ధైర్యం మనకు ఉంది. చెప్పుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉంటాను. ఆ ధైర్యం లేదు. కాబట్టి ఈరోజు మనం కూడా రేపు పొద్దున ఎన్ని రకాలుగా ప్రజలకు మోసం చేశారు,
ఎన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి ఇచ్చినామని చెప్పి మళ్ళీ బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలలోకి తీసుకొని మన విధంగా 4 సంవత్సరాల ఎలక్షన్లు ఉంది చూద్దాంలే అనేది కాదు. కానీ మనకు 6-7 నెలల్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అవి మీ ఎలక్షన్లు అంటే మీరు పోటీ చేయబోయే ఎలక్షన్లు, మీ గౌరవాన్ని పెంచే ఎలక్షన్లు, మీ నాయకత్వాన్ని పెంచే ఎలక్షన్లు. మీరందరూ కూడా నాయకత్వం పటిష్టంగా ఉండి మీరందరూ బలంగా ఉంటేనే తాలూకాలో ఉన్నటువంటి నాయకులు రేణుకమ్మ గారు కానీ బలంగా ఉంటారు. అందరం బలంగా ఉంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉంటారు. కాబట్టి ముందు మీరు బలపడాలంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరందరూ కూడా గెలవాలంటే మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి పోయి మేము ఇది చేశాం తెలుగుదేశానికి ఓటేమని చెప్పి ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు. మనం ఇంకా ఈ ప్రోగ్రాం కరెక్ట్ చేయగలిగితే వాళ్ళ ప్రజలను పోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఇదే ప్రజల స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా ముందరికి వచ్చే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. వాళ్ళు ఏ రకంగా మోసం చేశారనేది మహిళలకు తీసుకుపోవాలి, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి తీసుకుపోవాలి. నిరుద్యోగులకు 3,000 ఇస్తా ఉన్నారు, నువ్వు ఎగరగొట్టాడు అనేది తీసుకుపోవాలి. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనేది తీసుకుపోవాలి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఎగరగొట్టినట్టుంటాయి. మనం ఏదో సూపర్ సిక్స్ అంటున్నాం. 6 హామీలే కాదు, 143 హామీలు ఇచ్చాడు. 143 ఎగరగొట్టాడు. అది క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ హామీలన్నీ కూడా మీకు తెలుస్తాయి. దీన్ని మండల స్థాయిలో రేపు 4 రోజులు ప్రతి మండలంలో రోజు ప్రోగ్రాం పెట్టుకొని మీ ఇన్ఛార్జి గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. తర్వాత మండల పార్టీ కన్వీనరు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిసి మిగతా నాయకులందరినీ కలుపుకొని గ్రామంలోకి వెళ్ళి అక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని క్యూఆర్ కోడ్ గురించి ప్రజలకు తెలియజేసి దాన్ని ప్రజలలో తీసుకుపోయే కార్యక్రమం కూడా అందరూ కూడా చేపట్టాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకునికి పేరు నాకు అవుతాను. ఇదే కాదు, మీ గ్రామ కమిటీలు కూడా ఈరోజు మండలి కమిటీలు అయిపోయినాయి. గ్రామ కమిటీలు కూడా ప్రతి గ్రామంలో కమిటీని వేయాలని కూడా కోరుతాను. గ్రామ కమిటీలలో 10 మంది వరకు ఉన్నారు. ఫార్మెట్ పంపించినారు మీకు, దాని ప్రకారం వేయండి. ఒకవేళ మీకు ఎక్కువ మంది అవసరమైతే కూడా సెక్రటరీలు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ ఎక్కువ మంది అవసరమైతే కూడా మీరు ఎక్కువ మందిని రాసి పంపించండి. మేము కేంద్ర ఆఫీస్తో మాట్లాడి కేంద్ర కార్యాలయంలో మాట్లాడి మీరు పంపించే ప్రతి పేరు కూడా అప్రూవ్ అయ్యేటట్లు కూడా మేము ప్రయత్నం చేస్తాము, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నాయకులలో ఉత్సాహం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1 సంవత్సరంలోనే ఇంత ఉత్సాహంగా పనిచేయడం అనేది భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో జరగలేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం పోయినసారి చూసాం, 19 నుంచి 24 సంవత్సరాలలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంట్లో దుప్పటి కప్పుకొని బయటికి ఎవరు రాలేదు. కానీ మన కార్యకర్తలు గవర్నమెంట్ కూడా 3 నెలల్లోనే సమరోత్సాహంతో ముందరకు వచ్చి రైతు పోరు కానీ, విద్యుత్ మీద పోరు కానీ, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, యువత పోరు కానీ, వెన్నుపోటు కార్యక్రమం కానీ అవన్నీ కూడా దిగ్విజయంగా చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే ఎంతటి
శక్తివంతులు, ఎంతటి పట్టుదల కలిగిన కార్యకర్తలు ఉన్నారో దీన్ని బట్టి అర్థమైతే ఉంది. కాబట్టి అది తెలుగుదేశం పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉన్నటువంటి తేడాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇదే ఉత్సాహంతో మనమందరం ముందరికి పోవాలి. వాళ్ళందరినీ కూడా మనము మోటివేట్ చేసి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి వస్తే ప్రశ్నించే స్థాయికి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తెలిసిందంటే మనం అడగాల్సిన అవసరం లేదు. మనం అడిగితే వైఎస్ఆర్ వాళ్ళు కావాల్సి అడిగినారంటారు. రేపు పొద్దున మహిళలు అడుగుతారు. మా 18 సంవత్సరాలు దాటాయి, నాకు 15,000 ఇస్తా ఉన్నావు, పోయిన సంవత్సరం 18,000 ఏమైనాయని నిరుద్యోగులు అడుగుతారు. మహిళలు అయితే మామూలుగా అడగరు, పొరకలు చేత పట్టుకొని అడుగుతారు. నిరుద్యోగులు అడుగుతారు, రైతులు అడుగుతారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులను కట్టడి చేయడం, స్థానిక సంస్థలలో మనం విజయభేరి మోగించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందరికి తీసుకుపోయే కార్యక్రమం చేయాలని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గురించి కూడా 2 మాటలు చెప్పుకోవాలి. ఆయన కూడా పెద్ద నాయకుడు. ఎందుకంటే సినిమాలో ఉన్నప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రేపల్ హీరో గారి తమ్ముడు, ఒక పెద్ద హీరో, సినిమాలలో హీరోగా ఉన్నాడు. కానీ రాజకీయాలలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయినాక అక్కడ హీరో ఉన్నాడు, ఇక్కడ జోకర్ అయినాడు. అదే కాదు, ఆయన హీరో స్థాయి నుంచి రాజకీయాలలోకి వచ్చి ఆయన కమెడియన్ ఎవరు ఉన్నాడు, అలీనా ఆ స్థాయి కమెడియన్ అయిపోయినాడు. ఏమంటే నేను సనాతనవాయని అంటాడు. మళ్ళీ కొద్దిసేపు అంటే ఒక మైనారిటీ ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటూ నేను మహమ్మదీని అంటాడు. ఇంకొక మీటింగ్లోకి పోతే మా ఇంట్లో మా పూజా మందిరంలో బైబిల్ ఉంటాడు ఎప్పుడు అంటాడు. ఇంకొక మీటింగ్లో పోతే మా తండ్రి గారి నోట్లు ఎప్పుడు రామజపం వస్తానే ఉంటుంది, ఎప్పుడు నామస్మరణే మా నాన్నగారు చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఇంకొక మీటింగ్లో మా అమ్మ హారతి ఇచ్చి ఆ హారతి తీసుకొని వచ్చి మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు అంటాడు. మా నాన్న నాస్తికుడు అంటాడు. ఇంకొక మీటింగ్లో పోతే ఏం చెప్తాడో లేదు. నా భార్య క్రిస్టియను, నా బిడ్డలు క్రిస్టియను, నేను క్రిస్టియను అంటాడు. అంటే ఇంతకంటే జోకులు ఎవరున్నా రాజకీయాలలో ఉంటారా? ఇన్ని రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారా? 30,000 మంది మహిళలు పోయినారు అన్నాడు. వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చాడు. అది వాలంటీర్లు మాయం చేశారన్నాడు. వాళ్ళ మీద 70 వాళ్ళు కేసు పెట్టారు, సవాళ్ళు పోయినాయి, రేపు పొద్దున జైలు పోతారు. 3,000 మందినైనా తెచ్చినాడు. వద్దులే 3,000 మంది, అది ఒక 30 మంది, అది కూడా ఒక 3. అయ్యా ముచ్చుమరిలో ఒక సంవత్సరం పసిపాప తప్పిపోయి సంవత్సరం అయింది. నిన్ననే సంవత్సరంగా జరిగింది. జూలై 24, 7వ తేదీన తప్పిపోతే కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం అయితే ఆ పాపను ఆచూకీ అయిపోయినారు. ఆ పాప చనిపోయిందే బ్రతికిందే తెలుసు. ఆ పాప శివమో లేకుంటే మనిషిలో చూడలేకపోయినంటే ఒక చిన్న పాప మిస్ అయితే తీసుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఉందంటే వీళ్ళు సూపర్ పాలన అనుకోవాలా, సూపర్ బ్లాక్ పాలన అనుకోవాలా, అంత దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినామో ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనమందరం కూడా, మీరందరూ కూడా పెద్ద ఎత్తున విజయం సాధిస్తారు. మీరు సాధించబోయే విజయంతో స్థానిక సంస్థల ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుర్దుపితో రేపు పొద్దున రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకి పార్టీ అభ్యర్థులు పోటీ చేసేదానికి కూడా ముందరికి రావడానికి భయపడే పరిస్థితి వస్తుంది. అది మీ ద్వారా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతే రేపు మీరు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు,
మున్సిపల్ కౌన్సిలర్లు అవుతారు, చైర్మన్లు అవుతారు. మీ అందరి సహకారంతో మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఆయన ముఖ్యమంత్రి అవుతాం. దీనికి అందరూ కూడా ఇంత లింక్ ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఉత్సాహంగా వచ్చి మాకందరికి కూడా ఉత్సాహాన్ని నింపినటువంటి ప్రతి నాయకునికి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.